విజయనగరం పట్టణంలో ఎత్తుబ్రిడ్జి వద్ద గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన అండర్ పాస్ నిర్మాణం పూర్తి చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. పైడితల్లి అమ్మవారి జాతర నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. ఈ మేరకు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎత్తిపిచ్చి వద్ద పనులు ప్రారంభించి ఆగిపోయిన అండర్ పాస్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని విజయనగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నం నుంచి విజయనగరంలోకి ప్రవేశించే వాహనాల సమస్యకు అండర్ పాస్ నిర్మాణంతో తెరపడుతుందన్నారు. ఈ నెల జరగనున్న పైడితల్లి అమ్మవారి జాతర నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటుందని, నగరంలో సగం పూర్తయిన రోడ్ల విస్తీర్ణ పనులను పూర్తి చేయాలన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అత్యంత ముఖ్యమైన ఈ నిర్మాణం నిలిచిపోయిందని, ఇప్పుడు తగు చర్యలు తీసుకుని కలెక్టర్ నిర్మాణం పూర్తి చేయడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాద లక్ష్మీ వరప్రసాద్, బద్ర నరసింగారావు, గంట పోల్నాయుడు తదితరులు పాల్గొన్నారు. విజయనగరాన్ని ట్రాఫిక్ సమస్యల నుంచి బయట వేయాలన్న సదుద్దేశంతో అప్పుడు సంతకాల వంతెన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దానితో పాటు వైజాగ్ నుంచి విజయనగరం ఊర్లోకి వచ్చే వెహికల్స్ అన్ని కూడా ఫ్రీగా రావాలన్న ఉద్దేశంతో అండర్ పాస్ అనేది కూడా పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 4 శాఖలు రైల్వే, ఆర్ఎండ్బి, మున్సిపాలిటీ, అలాగే నేషనల్ హైవే వాళ్ళతో కూడా మాట్లాడారు గతంలో. అయితే మున్సిపాలిటీ తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు కూడా 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో గతంలో ఏవైతే మా కేంద్ర మంత్రి వర్యులు ఆయనకి ఎంతో మెచ్చి ఇష్టంగా చేసినటువంటి పనులన్నీ కూడా ఆపేసి పక్కన పెట్టారు. అయితే ఏ ప్రభుత్వం మారినా ఎప్పుడు కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్లుగా మా నాయకులు ఎప్పుడు ఆలోచిస్తారు. దానికోసమే ఈ రోజు మేము కలెక్టర్ గారిని ఆయన ఆదేశం మేరకు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. దయచేసి కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆ అండర్ పాస్ కింద నుంచి కూడా ఓపెన్ చేసినట్లయితే ప్రజలందరికీ కూడా ట్రాఫిక్ సమస్య ఉండదన్న ఉద్దేశంతో ఈ రోజు వచ్చాం. రాబోయేది మా పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఈ రోజు ట్రాఫిక్ విపరీతంగా ఉంటది. ఎక్కువగా గజపతినగరం ప్రాంతం, అటుపక్క నుంచి గూడ్చేడు ప్రాంతంలో కూడా చాలా మంది ప్రజలు, భక్తులందరూ కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కూడా సగం వరకు రోడ్డు డివైడ్ చేశారు. ఆ తర్వాత ప్రాంతం అంతా కూడా రోడ్డు అంతా కూడా గత ప్రభుత్వం నిరంకుశ వైఖరి వల్ల ఈ రోజు అప్పటికి కూడా ఆ రోడ్డు వేయలేదు. ఇమీడియట్ గా ఆ రోడ్డు కూడా వేసి భక్తులకి సౌకర్యం కోసం మీరు అందరూ కూడా ఆలోచించాలని కలెక్టర్ గారు చెప్తే ఆయన చాలా స్పందన అయితే చాలా చక్కగా ఇమీడియట్ గా చేస్తామన్నారు. ఎమ్మెల్యే గారికి కూడా నాకు చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం మీద ఈ రోడ్డు గురించి చెప్పారు. దాన్ని వెంటనే చేస్తామని కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ప్రజలు సంక్షేమం కోసం ఎప్పుడూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు వారి ముందు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ